హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ట్రిపుల్ ఐటీ సెలక్షన్స్ వచ్చేసాయి. టోటల్ సెలక్షన్ లిస్ట్ 4 ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది. క్యాస్ట్ వైజ్ కూడా సెలెక్ట్ అయిన లిస్టు అఫీషియల్ పూర్తి ఆర్జీకేటీస్ అన్ని కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయిన లిస్టు, టాపర్స్ లిస్ట్ వచ్చింది. డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు వచ్చింది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ కూడా వచ్చాయి, ఎప్పుడెప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది. స్టూడెంట్ లిస్ట్ కూడా రావడం జరిగింది, ఒక్కొక్క స్టూడెంట్ లిస్టు. తర్వాత దాని పక్కనే డేట్ కూడా మెన్షన్ చేశారు. అండ్ మీ మొబైల్స్ కూడా, సెలెక్ట్ అయిన వాళ్ళ మొబైల్స్ కూడా మీరు సెలెక్ట్ అయ్యారని మీ మొబైల్స్ కూడా రావడం జరిగింది. అండ్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది కూడా డేట్ ఇచ్చాడు. మ్యాక్సిమం ఈ లిస్ట్లో ఉండే వాళ్ళంతా కూడా చాలా వరకు 99% వాళ్ళకి సీట్ అలాట్ అవుతుంది. ఎవరో వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిపోయి జాయిన్ కూడా అయిపోవచ్చు కాలేజ్లో. అండ్ మనం కట్ ఆఫ్ డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ డేట్స్లో చూసినట్లయితే నూజివీడుకు సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే 22, 23 ఉంటుంది. నూజివీడు క్యాంపస్కు సెలెక్ట్ అయిన వాళ్ళు వెన్యూ ఎక్కడ అంటే నూజివీడు క్యాంపసే, ట్రిపుల్ ఐటీ క్యాంపసే, ఏలూరు డిస్ట్రిక్ట్. 22 అండ్ 23 జూలై 22 అండ్ 23 మీరు సెలక్షన్ అయిన వాళ్ళు, లిస్ట్లో ఉండే వాళ్ళు ఇక్కడ క్యాంపస్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ రోజు మీకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. ఇక ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అయిన వాళ్ళు 22, 23 సేమ్ ఆర్కే వ్యాలీ క్యాంపస్కు ఇడుపులపాయ వెళ్ళాలి. అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒంగోలు సెలెక్ట్ అయిన వాళ్ళు 24th, 25th వీళ్ళు కూడా ఆర్కే వ్యాలీ క్యాంపస్కే రావాలి. ఇడుపులపాయకు వచ్చి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. శ్రీకాకుళం సెలెక్ట్ అయిన వాళ్ళు, ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం సెలెక్ట్ అయిన వాళ్ళు 26th అండ్ 27th శ్రీకాకుళం క్యాంపస్కి వెళ్ళి అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇంకా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మీకు అది కూడా మెసేజ్ రూపంలో ఎప్పుడు వచ్చి జాయిన్ అవ్వాలి అనేది పూర్తి డీటెయిల్స్ వస్తాయి. సో 22 నుంచి 27th వరకు మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఈరోజు 11th లిస్ట్ అనేది, సెలక్షన్ లిస్ట్ అనేది వేశాడు. ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని మీరు తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్లో భాగంగా ఏమేమి మీ దగ్గర ఉండాలంటే, సో ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఇప్పుడు వచ్చిన మార్క్ లిస్టు, మీ స్టడీ సర్టిఫికేట్, మార్క్స్ లిస్టు, స్టడీ సర్టిఫికేట్స్ అని తీసుకొని వెళ్ళాలి. మీ స్టడీ సర్టిఫికేట్, స్కూల్లో ఎక్కడెక్కడ చదివారు అనే స్టడీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, 10th క్లాస్ టీసీ తీసుకువెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు మీకు వచ్చిన మార్క్స్ తీసుకున్నారు, స్టడీ సర్టిఫికేట్ అన్ని తీసుకున్నారు, ఆధార్ కార్డు. దాంతోపాటు మీరు క్యాప్ కేటగిరీ అయితే క్యాప్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి. ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీలు కూడా, 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీలు పెట్టుకోవడం కూడా మంచిది. ఒరిజినల్ కాపీలు అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకు సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఇవ్వాలి కాబట్టి జిరాక్స్ కాపీ కూడా తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ వెరిఫై చేస్తారు వాళ్ళు. కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండేటట్లు ఇవన్నీ చూసుకోండి. లాస్ట్ మినిట్లో వెళ్ళి స్కూల్లో అడగడం చేయొద్దండి. ముందే వెళ్ళి మీ టీసీ, స్టడీ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి చిన్న మార్క్ లిస్ట్ వచ్చింటే చిన్న మార్క్ లిస్ట్ అది తీసుకొని వెళ్ళి మీరు వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. ఇక సెలక్షన్ లిస్ట్ చూసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్, ఎంతమంది అప్లై చేశారంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి 34,154 మెంబర్స్, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 19,671, వేరే స్టేట్ వాళ్ళు 38 మెంబర్స్. మొత్తం మీద 53,863 మెంబర్స్ అప్లై చేశారు ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం. సో టాపర్స్ కన్నా చూసినట్లయితే మనం లిఖిత ఫస్ట్ ప్లేస్, నూజివీడు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి నూజివీడు సెలెక్ట్ అయింది, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతానది. తర్వాత సెకండ్ ప్లేస్ ఏ మహేష్ బాబు, ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, శ్రీ సత్యసాయి జిల్లా, బీసీబీ కేటగిరీ, ఆర్కే వ్యాలీ సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత జి గోపిక సత్యసాయి జిల్లా నుండి, సో ఎంజేపీ బీసీబీ పీబీసీ డబ్ల్యూఆర్ స్కూల్ ఉదిబండ బీసీ వెల్ఫేర్ స్కూల్ నుంచి సెలెక్ట్ అయింది, బీసీబీ కేటగిరీ, ఆర్కే వ్యాలీ సెలెక్ట్ చేసుకున్నారు. భాగ్యశ్రీ శ్రీకాకుళం నుంచి జిల్లా పరిషత్ స్కూలు,
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద నూజివీడు. సో వీళ్ళు టాప్ 10 ర్యాంకర్స్. లక్ష్మీప్రియ, ఈషిత, శ్రీవల్లి, తర్వాత పంచజన్య, రూపేష్, భవానీ శంకర్ వీళ్ళంతా అందరు చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్, బీసీ వెల్ఫేర్ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్, మొత్తం టాప్ 10 వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ నుంచే సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు 24 మార్క్స్, 4% ఆఫ్ ది మార్క్స్ యాడ్ అవుతాయి. వాళ్ళ స్కోర్ 4% యాడ్ అవుతాయి కాబట్టి వాళ్ళ స్కోర్లు ఆటోమేటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ 580 వచ్చిన వాళ్ళకు 24 యాడ్ అయితే 604కు వెళ్ళిపోతుంది మార్క్స్. 604 కింద కన్సిడర్ చేస్తారు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు వాళ్ళకు వచ్చిన మార్క్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ స్కూల్ టైప్ వైజ్, గవర్నమెంట్ స్కూల్ నుంచి నూజివీడుకు 997 మెంబర్స్ నూజివీడు క్యాంపస్లో, ఆర్కే వ్యాలీకి 962, ఒంగోలుకు 883 మెంబర్స్, శ్రీకాకుళం 915 మెంబర్స్. టోటల్గా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 3757 మెంబర్స్, ప్రైవేట్ స్కూల్ నుంచి 283 మెంబర్స్. సో టోటల్గా చూస్తే 4040 ఇక్కడ సెలెక్ట్ అయింది. తర్వాత జెండర్ వైజ్ చూసినట్లయితే గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది. సో గర్ల్సే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు బాయ్స్తో కంపేర్ చేసుకుంటే. గర్ల్స్ చూడండి, టోటల్గా గర్ల్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 2713 మెంబర్స్ గర్ల్స్ సెలెక్ట్ అయ్యారు, 1327 మెంబర్స్ బాయ్స్ సెలెక్ట్ అయ్యారు. 67% గర్ల్స్, 32% బాయ్స్ సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ 92.99 93% గవర్నమెంట్ స్కూల్ నుంచి, 7% ప్రైవేట్ స్కూల్ నుంచి. టోటల్ సీట్స్ చూడండి, జనరల్ సీట్స్ 3640, ఈడబ్ల్యూఎస్ కింద 400, అంటే టోటల్గా 4040 సీట్స్. ఇక స్పెషల్ కేటగిరీ యాడ్ అయ్యేటుండే టోటల్ 4400 ఉంటాయి. అవి సపరేట్గా డిక్లేర్ చేస్తారు. 4400లో ఇప్పుడు 4040 లిస్ట్ వచ్చింది. సో ఇంకా వచ్చేసి 360కి సంబంధించి సపరేట్ స్పెషల్ కేటగిరీ సీట్స్ అలాట్ కావాల్సింది. స్పోర్ట్స్ కేటగిరీ, తర్వాత వచ్చేసి పీడబ్ల్యూడి సపరేట్గా వేస్తారు లిస్ట్. సెలెక్టెడ్ క్యాండిడేట్ స్టేట్ వైజ్ చూస్తే ఏపీ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు టోటల్గా 3982 మెంబర్స్, తెలంగాణ నుంచి 58, అదర్ స్టేట్స్ 22 మెంబర్స్. ఓవరాల్గా చూస్తే 98.56% మొత్తం అందరూ ఏపీ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళే. ఇక డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్షన్స్ చూస్తే ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతెంతమంది సెలెక్ట్ అయ్యారు చూస్తే, శ్రీకాకుళం నుంచి నూజివీడుకు 160 మెంబర్స్, ఆర్కే వ్యాలీకి ఒకరు, ఒంగోలుకు 112. సో శ్రీకాకుళం నుంచి టోటల్గా 12% ఆఫ్ ది స్టూడెంట్స్ శ్రీకాకుళం నుంచే సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు టాపర్స్ ఎక్కువ మంది ఉంటారు అక్కడ. 225 మెంబర్స్ శ్రీకాకుళం, టోటల్గా 498 మెంబర్స్ శ్రీకాకుళం నుంచే. ఇంకా 400 అబోవ్ 300 అబోవ్ ఉండేవాళ్ళు చాలా రేర్, ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. విజయనగరం జిల్లా నుంచి 286 మెంబర్స్, సత్యసాయి నుంచి 282 మెంబర్స్, తర్వాత వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి 227. సో 200 అబోవ్ ఉండేటి కానీ చూసినట్లయితే, సో నెల్లూరు నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు నుంచి 218, ప్రకాశం 216. ఈ టాప్ 5 జిల్లాలు అనమాట ఎక్కువగా సెలెక్ట్ అయిన వాళ్ళు. తక్కువగా సెలెక్ట్ అయింది అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి కేవలం 13 మంది సెలెక్ట్ అయ్యారు ఇక్కడ. ఈస్ట్ గోదావరి నుంచి 61 మంది, వెస్ట్ గోదావరి నుంచి 67 మంది, గుంటూరు నుంచి 76 మంది, ఇలా చాలా తక్కువ పర్సెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళు. కర్నూలు నుంచి 92 మంది. సో టాప్లో అయితే శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ జిల్లా అండ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఈ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే. ఇక కట్ ఆఫ్ చూద్దాం. ఓసీ కేటగిరీకి లాస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు నాన్ లోకల్ కింద 600 మార్క్స్ లాస్ట్. 600 ఎలా వచ్చింది సార్, 600 వచ్చాయంటే అలా అవసరం లేదు. 24 మార్క్స్ యాడ్ చేశారని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 576 వచ్చాయనుకోండి, ఒక 24 యాడ్ చేస్తే అంత 600, అంటే 576 లాస్ట్. గవర్నమెంట్ స్కూల్లో 576 నాన్ లోకల్ కింద ఉండేవాళ్ళు. అదే ఏయూ రీజన్ అయితే ఏమని, దీంట్లోంచి ఎంత తీసేయాలి మీకు ఇక్కడ అర్థం అయిపోతుంది. 24 మార్క్స్ అనేది రిమూవ్ చేయాలి. 24 మార్క్స్ రిమూవ్ చేస్తే గవర్నమెంట్లో ఎన్ని మార్క్స్కు సెలెక్ట్ అయ్యారనేది తెలుస్తుంది. ఇక్కడ 24 మార్క్స్ తీసేద్దాం. 9, 6, 569 అనమాట ఏయూ రీజన్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. ఇక్కడ 591లో ఉంటే ఇంకో 2 తగ్గించండి, 567 ఎస్వియు రీజన్. బీసీఏ కేటగిరీ, బీసీబీ ఇలాగే మీరు ఏం చేయాలంటే -24 చేస్తే గవర్నమెంట్ స్కూల్ కింద సెలెక్ట్ అయిన స్టూడెంట్ యొక్క లాస్ట్ మార్క్స్, చివరిగా సెలెక్ట్ అయిన వాళ్ళ మార్క్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇది నాన్ లోకల్, ఇది ఆంధ్ర రీజన్, ఇది ఎస్వియు రీజన్.
ఇవి టోటల్‌గా సెలక్షన్ లిస్ట్. అన్నిటికంటే తక్కువ కట్ ఆఫ్ ఎక్కడ పోయిందంటే, మనం గమనించినట్లయితే ఎస్టీ కేటగిరీలో ఇక్కడ. తర్వాత బీసీసీ కేటగిరీ. అంటే వీళ్ళకి 576 లోంచి 575 లోంచి ఇంకో 24 తీస్తే అంటే 551 వచ్చిన వాళ్ళు కూడా ఎస్టీ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ కూడా అంతే. 572 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. బీసీసీ 552 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఇక్కడ. ఇది 572 మైనస్ 24 548 వచ్చిన వాళ్ళు కూడా ఎస్యూ రీజన్లో బీసీసీ సెలెక్ట్ అయ్యారు. ఇలా కేటగిరీ వైజ్ మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు. ఎంత వచ్చింది, ఎన్ని మార్క్స్, మీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎందుకు రాలేదు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. వాళ్ళు మీరు చూసుకోవచ్చు. బీసీఈ కేటగిరీలో తర్వాత ఏయూ రీజన్లో ఉండే వాళ్ళకి ఎన్ని మార్క్స్ సెలెక్ట్ అయ్యారు. 586 లోంచి 24 తీసేస్తే 562 లాస్ట్ అనమాట. బీసీఈ కేటగిరీలో 562 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ పైన దానికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏయూ రీజన్ కింద బీసీఈ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు. సో ఇది పూర్తిగా డీటెయిల్స్. అండ్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ నుంచి మీరు ట్రిపుల్ వైజ్ 4 ట్రిపుల్ సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టు, వెరిఫికేషన్ లిస్టు, వాళ్ళ పక్కనే డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డేట్ కల్లా మీరు అన్ని సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని అరేంజ్ చేసుకొని అటెండ్ అయ్యి అక్కడే అలాట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఆల్ ది బెస్ట్. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీరు సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. ఏ సర్టిఫికేట్ మిస్ చేయొద్దండి. మళ్ళీ అక్కడ పోయి ఇబ్బంది పడకుండా మీ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకున్నారంటే అక్కడే మీకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. పొరపాటులో ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయ్యి అక్కడ మీరు అటెండ్ అయినప్పుడు సబ్మిట్ చేయలేకపోయినా వాళ్ళు మళ్ళీ 2 to 3 డేస్ టైం కూడా ఇస్తారు. కాబట్టి అప్పటి లోపల మళ్ళీ సబ్మిట్ చేసినా కూడా మీ సీట్కి ఏం ప్రాబ్లం ఉండదు. సో వన్స్ అగైన్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్.